ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పూణే రీజియన్ ఏదైతే ఉందో మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఉంటుందన్నమాట ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ లింక్లోనే. వేకెన్సీస్, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి. ఫ్రెండ్స్, మొదటైతే మనం ఏం చేయాలంటే ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకి 15 ఆగస్టు స్టార్ట్ అయింది, ఇంకా 15 సెప్టెంబర్ వరకు మనకి టైం అయితే ఉంది అనమాట అప్లై చేసుకునే దానికి. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏపీ, తెలంగాణ నుంచి కూడా మేల్, ఫీమేల్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇంక ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. సపోజ్ మనం ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో 39 దాకా ఉన్నాయి. లెవెల్ 1 అంటే మీకు 56,000 రూపీస్ దాకా పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ట్యాక్స్ అసిస్టెంట్ 40 దాకా ఉన్నాయి వేకెన్సీస్. దీనికి లెవెల్ 4 అంటే దాదాపుగా 81,000 స్కేల్ అనేది లెవెల్ 4 అప్లై అవుతుంది అనమాట. ఇంకా స్టెనోగ్రాఫర్ కూడా అంతే, సేమ్. టోటల్గా 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ అన్నీ కూడాను స్పోర్ట్స్ కోటాకి సంబంధించినవి కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్లో ఎవరికైతే మెరిట్ ఉన్నదో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్కి ఓపెన్ మార్కెట్లో ఎవరు కూడా అప్లై చేసుకోవడానికి లేదనమాట. కేవలం స్పోర్ట్స్ పర్సన్స్కి ఆ యొక్క స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అది ఉండదన్నమాట దీనికి. ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే ఒక 17 స్పోర్ట్స్ అయితే మనకి నోటిఫై చేశారు. వాటిల్లో ఎవరికైతే ఒక మెరిట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ వేకెన్సీస్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇక్కడ వేకెన్సీస్ సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అథ్లెటిక్స్ ఉంది, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, హాకీ, కబడ్డీ, అలాగే పారా స్పోర్ట్స్, ఇంకా కూడా ఏంటంటే స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, రెస్లింగ్, యోగాసన ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క స్పోర్ట్స్లో మీకు కనుక మెరిట్ ఉంటే ఈ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎలిజిబిలిటీకి సంబంధించి ఏంటంటే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మీరు అప్లై చేయాలంటే ఈ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదనమాట. ట్యాక్స్ అసిస్టెంట్కి డిగ్రీ, అలాగే స్టెనోగ్రాఫర్కి అయితే ఇంటర్మీడియట్ మీకు సరిపోతుంది అనమాట. ప్లస్ ఎగ్జామినేషన్ కాదు లేదు కాబట్టి అప్లికేషన్ ఫీజు అనమాట 200 రూపీస్ అయితే పే చేయాలి. అది ఫ్రెండ్స్ సింపుల్గా ఉన్నటువంటి డీటెయిల్స్ వాటి గురించి. ఇంకా కూడా ఏంటంటే మొదట మీ యొక్క నేమ్, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్, లేదంటే మా పూర్తి నేమ్ ఈ కాలంలో ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సో టిక్ ఆన్ చేయాలి, గెట్ ఓటీపీ అనాలి. ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసేసి మనం లాగిన్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మనకి ఆ యొక్క ఈమెయిల్ ఐడికి, మొబైల్కి సెపరేట్ ఓటీపీస్ వస్తున్నాయి. ఈమెయిల్ ఐడి ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి, అలాగే మొబైల్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి మనం వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మనం ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఇలాగనమాట. ఎగ్జాంపుల్ ఇలాగ క్రియేట్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఏం చేయాలి, రిజిస్టర్ అనాలి. ప్లస్ ఇలా వచ్చిందనమాట. అక్కడ నేను ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి అన్నాను. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మొదటిది ట్యాబ్ ఇది, సెకండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించి, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్, ఇంకా ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ చేసుకుని సరిపోతే లాస్ట్లో ఫీజు అనేది పే అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేమ్ అనేది మనం అక్కడ ఇచ్చాం ఆల్రెడీ, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ ఇచ్చాము అక్కడ. ఆటోమేటిక్గా అయితే ఇక్కడ వచ్చేస్తున్నాయి అనమాట. సో అవన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా, నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. కేటగిరీ, మీ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, జనరలా ఏంటనేది. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు దీని నుంచి అనమాట. ఇక్కడ ఏజ్ అనేది 1 జనవరి 2026కి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చెక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించి 18 to 25 ఇయర్స్ అనమాట. మిగతా వాటికి 18 to 27 ఇయర్స్. ఇంకా కూడాను ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనకి 18-25, 18-27 అన్నాం కదా. మనం ఎంటీఎస్కి 18-25 అంటే స్పోర్ట్స్ పర్సన్స్ అందరికి, అన్ని కేటగిరీస్కి కూడా స్పోర్ట్స్ వాళ్ళకి కాబట్టి 5 ఇయర్స్ అనేది వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఎంటీఎస్ వాళ్ళకి 30 ఇయర్స్, మిగతా వాళ్ళకి సంబంధించి ఏంటంటే 10 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అట్లాగ ఉంటుందన్నమాట. అంటే 5 ఇయర్స్ అనేది స్పోర్ట్స్ సంబంధించి ఒక రిలాక్సేషన్ అన్ని కేటగిరీస్కి ఉంటుంది. జనరల్ కేటగిరీ కూడా ఒక 5 ఇయర్స్ ఉంటుంది. అది కాకుండా అదనంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది మనకి అడిషనల్గా మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట.
ప్లస్ ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. మీరు కనుక ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఉన్న వాళ్ళైతే కనుక 3 పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఇంటర్మీడియట్ అయితే కనుక ఒక పోస్టే ఏంటంటే స్టెనోగ్రాఫర్ అనమాట. సో ఓన్లీ 10th అయితే కనుక ఓన్లీ ఎంటీఎస్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇస్తారనేది అడుగుతున్నారు. సపోజ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్ ఇలాగనమాట. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ప్లస్ ఇంకా సెకండ్ ఇది ఏంటంటే స్టెనోగ్రాఫర్ మీకు కావాలంటే ఇచ్చుకోవచ్చు. థర్డ్ ఇలా అనమాట. ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో 3 ఇచ్చుకోవచ్చు అనమాట. ఓన్లీ 10th వాళ్ళు అయితే కనుక మొదట ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే తీసుకోవాలి. ఇంకా వాళ్ళకి 2 రావన్నమాట. సో ఇంటర్మీడియట్ మీద మీరు అప్లై చేస్తే 2 వస్తాయి. ఏంటంటే ఈ యొక్క స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్. డిగ్రీ వాళ్ళకి 3 వస్తాయి అనమాట. 3 అయితే ఇచ్చుకోవచ్చు. వాటిల్లో కూడా ఏది ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇంకేంటంటే నెక్స్ట్ ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్, సిటీ అనమాట, పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏమైతే ఇక్కడ కాపీ అంటే ఈ 2 కాపీ అయిపోతాయి. సరిపోతే సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఏంటంటే మీరు కనుక ఓన్లీ ఎంటీఎస్కి అప్లై చేస్తే 10th క్లాస్ డీటెయిల్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ స్టెనోగ్రాఫర్కి అప్లై చేస్తే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా మీరు అన్ని పోస్టులకి అప్లై చేస్తే 3 ట్యాక్స్ అసిస్టెంట్కి కూడా ఈ 3 కూడా డిగ్రీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను ఏంటంటే 3 పోస్టులకి అప్లై చేశాను కాబట్టి 3 కూడా తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట. 10th క్లాస్కి సంబంధించినటువంటి స్కూలు, కాలేజీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. బోర్డు అనమాట, సిబిఎస్ఈ బోర్డా ఇంకా స్టేట్ బోర్డా ఏంటి అనేది మెన్షన్. పాసింగ్ మంత్ అండ్ ఇయర్ అనమాట, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే ఇలాగ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇలాగనమాట. సో నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేయాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్మీడియట్ తీసుకుని ఎంటర్ చేయాలి. అలాగే డిగ్రీ తీసుకుని ఎంటర్ చేయాలన్నమాట. సేమ్ ప్రాసెస్ ఇక్కడికి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంది ఇక్కడ, అలాగే డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. తీసేసుకుని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, ఉన్నదాన్ని మోడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. సో ప్రీవియస్ ట్యాబ్ కూడా వెళ్ళొచ్చు, వాటిని మోడిఫై చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉంటే కనుక మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే స్పోర్ట్స్ ఈవెంట్ డీటెయిల్స్ అనమాట. మినిమం ఏంటంటే మనం ఒక 3 వరకు కూడాను ఆ యొక్క టాప్ 3 పెర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏంటంటే 2026 నుంచి ఉందన్నమాట. అంటే టాప్ 3 ఇన్ 2026, టాప్ 3 ఇన్ 2025, 24, 23, 22 దాకా ఉంది. 2022 నుంచి 26 వరకు అనమాట. సో వాటిలో 3 అనేది మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫామ్ అనేది వస్తుంది అనమాట. ఈవెంట్ కూడా వస్తుంది అనమాట. ఇంటర్నేషనల్, నేషనల్, ఇంటర్ యూనివర్సిటీనా, ఇంకా నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూలా, లేకపోతే ఖేలో ఇండియా ఏదైతే అదనమాట. సో ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ అనమాట. స్పోర్ట్స్ నేమ్ కూడా అన్నీ వస్తాయి. ఇందాక చెప్పాం కదా మనం 17 దాకా ఉన్నాయి. వాటిల్లో మీ యొక్క పెర్ఫార్మెన్స్డ్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో సపోజ్ ఇలాగ సెలెక్ట్ అవుతుంది. లొకేషన్ అనమాట, ఎక్కడైతే ఆ ఈవెంట్ అనేది ఈవెంట్ లొకేషన్, ఈవెంట్ డేట్, అలాగే పొజిషన్ మీకు ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డా, లేకపోతే అదరా ఏదైతే అది అనమాట. అంటే పార్టిసిపేషన్ ఉంటుంది కదా అది. ఇంకా కూడా స్పెషల్ అచీవ్మెంట్ నుండి ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఏం చేయాలంటే మనం 2వది తీసుకోవాలి. 2వది ఫస్ట్ది పూర్తి అయితే కానీ 2వది రాదనమాట. 2వది తీసుకోవాలి. తర్వాత 3వది కూడా మనం ఎంటర్ అయితే చేయాలి. ప్లస్ 2వది తీసుకున్నా కూడా ఇలాగ వస్తుంది అనమాట. 2వది కూడా మనం ఇక్కడ ఇంటర్నేషనల్, నేషనల్ ఇవి ఏదైతే అదనమాట మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా చేసుకొని ఇదే విధంగా స్పోర్ట్స్ నేమ్, ఇంకా కూడా లొకేషన్, ఈవెంట్ డేట్ ఇలాగనమాట ఇచ్చుకోవాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది. అలాగే థర్డ్. సో ఇక్కడ ఉన్నటువంటి 2022 నుంచి 26 మధ్య ఏదో కనీసం ఒకటి అనేది మనం ఇక్కడ 1 ఈవెంట్ అనేది తప్పనిసరిగా ఫిల్అవుట్ అయితే చేయాలన్నమాట. సో 3 వరకు ఇచ్చుకునే అవకాశం అయితే మనకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఒక సంవత్సరంలో 3 ఈవెంట్స్ వరకు మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అట్లీస్ట్ 1 ఈవెంట్ అనేది మస్ట్ బి ఫిల్అవుట్ అనమాట. మ్యాండేటరీ, తప్పనిసరి అనమాట. అది ఆ యొక్క సంవత్సరాలు ఏదో ఒక సంవత్సరంలో 1 ఈవెంట్ అనేది తప్పనిసరి అనమాట. బేసిక్గా దానికి సంబంధించినటువంటి ఫామ్స్ ఉన్నాయన్నమాట. డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ. సపోజ్ మీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయితే కనుక ఫామ్ 1 తీసుకోవాలి. ఇంకా కూడా ఈ యొక్క జూనియర్, సీనియర్ లెవెల్ ఆఫ్ స్టేట్, యూనియన్ టెరిటరీ సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఏదైనా ఉంటే ఫామ్ 2 తీసుకోవాలి. ఇంకా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ అయితే కనుక ఫామ్ 3 అనేది మనం సబ్మిట్ చేయాలన్నమాట. లేదు స్కూల్ లెవెల్ సంబంధించింది అయితే ఫామ్ 4, లేదంటే ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి ఈ యొక్క ఇదైతే కనుక ఫామ్ 5 అనేది మనం తీసుకోవాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేసి మనం అది తీసుకోవచ్చు అనమాట. సో క్లిక్ చేస్తే మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇదేంటంటే మనం
ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ అని ఉంది, యూనివర్సిటీకి సంబంధించి అయితే సర్టిఫై దట్ మీ పేరు అనమాట వాళ్ళు రాస్తారు. సన్ ఆఫ్ మీ యొక్క ఫాదర్ నేము, స్టూడెంట్ నేము, అట్లాగే చూసుకుంటే అంటే గేమ్స్కి సంబంధించి ఎప్పటి నుంచి ఎంతవరకు ఏంటి అనేది టోర్నమెంట్ జరిగింది, మీకు పొజిషన్ ఏంటి, ఇవన్నీ మెన్షన్ అయితే చేసుకోవాలి. యొక్క కాంపిటెంట్ అథారిటీ ఉంటారు కదా, వాళ్ళు సైన్ చేస్తారు, స్టాంప్ వేస్తారు, వాళ్ళ డిజిగ్నేషన్ ఇవన్నీ ఇస్తారనమాట, వాళ్ళు తీసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే ది సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్డ్ పర్సనల్లీ బై ద డీన్. ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి డీన్ కానీ లేకపోతే కనుక డైరెక్టర్ కానీ లేదంటే అదర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఓవరాల్ ఛార్జ్ తీసుకున్న వాళ్ళు స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళనమాట, వాళ్ళైతే సైన్ చేసి స్టాంప్ వేసి ఉన్నటువంటివి మాత్రమే మీకు ఎలిజిబుల్ అయితే అవుతుంది అనమాట. అదేవిధంగా ఫామ్ 2 తీసుకున్నా కూడా మనకి ఏంటంటే దిస్ సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్ పర్సనల్లీ బై ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అసోసియేషన్. ఎవరైతే సపోజ్ క్రికెట్ అయితే కనుక క్రికెట్కి సంబంధించినటువంటి స్టేట్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది అనమాట, వాళ్ళ నుంచి ఆ సెక్రటరీ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఫామ్ 2 అనేది వాళ్ళు సైన్ చేసి స్టాంప్ వేసి మీకు ఇస్తారనమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా ఫామ్ 4 అంటే స్కూల్ లెవెల్కి సంబంధించింది అనమాట. ఇది ఎవరు ఇవ్వాలంటే ది సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్ పర్సనల్లీ బై ద డైరెక్టర్ ఆఫ్ ఎడిషనల్ లేదంటే జాయింట్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ ఓవరాల్ ఛార్జ్ ఆఫ్ స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క డైరెక్టర్ కానీ ఎడిషనల్ జాయింట్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్స్కి సంబంధించి వాళ్ళు సైన్ చేసి స్టాంప్ వేసి ఇచ్చినది మాత్రమే. తప్పనిసరిగా స్టాంప్ ఉండాలి, సీల్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా మీకు సంబంధించిన ఫామ్ అనేది ఫామ్ 1, 2, 3, 4, 5 ఏదైతే అది మీకు అప్లికబుల్ అదని తప్పనిసరిగా మీరు దానిని మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ప్లస్ ఇంకా అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఏంటంటే ప్రొఫైల్ ఫోటో అంటే మీ యొక్క ఫోటో అనేది 350 x 450 పిక్సెల్స్ దాకా ఉండొచ్చు అనమాట. జేపీజీ ఫార్మేట్ 250 KB వరకు అలవ్ అయితే చేస్తారు. అప్లోడ్ అంటే అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా కూడా సిగ్నేచర్ వల్ల 350 పిక్సెల్స్ ఇంటూ 140 పిక్సెల్స్ అనేది ఉండాలి జేపీజీ ఫార్మేట్. అప్లోడ్ అని ఆధార్ కార్డు అనమాట, పీడిఎఫ్లో 10th క్లాస్ సర్టిఫికేట్, అలా ఇంటర్మీడియట్, డిప్లొమా ఉంటే ఎవరైతే వాళ్ళు డిగ్రీకి సంబంధించి అవన్నమాట. ఇంకా కూడా ఇంకా మీరు ఆ యొక్క స్పోర్ట్స్కి సంబంధించి ఏవైతే మెన్షన్ చేశారో దానికి సంబంధించి అనమాట అవి కూడా ఇక్కడ సర్టిఫికెట్ ఆఫ్ ఇంటర్ యూనివర్సిటీనా ఏంటి అనేది దానికి సంబంధించి ఆ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్తో పాటు ఫామ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఫామ్ 3 ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. 300 KB వరకు పీడిఎఫ్ అలవ్ అయితే చేస్తారనమాట. ఫ్రెండ్స్ మీకు ఆ ఫోటో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఇదేంటంటే పెయింట్లో ఓపెన్ చేసుకొని టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి. వీళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 350 x 450 ఇచ్చారు. 450 అనేది హైట్ అనమాట, అంటే వెర్టికల్ తీసుకోవాలి. 450 వెర్టికల్, 350 అనేది హారిజాంటల్ తీసుకుంటే ఓకే అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఓకే అంటే సైజ్ పెద్దదైంది అనమాట ఫోటో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అంటే జేపీజీ అని ఉంటుంది. మీరు దాన్ని ఏంటంటే ఒక డెస్క్టాప్ మీద సేవ్ చేసుకొని ఫోటో అని చెప్పేసి దాన్ని అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా సిగ్నేచర్ కూడా పెయింట్లోకి వచ్చేసి రీసైజ్ అని చెప్పేసి టిక్ ఆఫ్ చేసేసి పిక్సెల్స్ తీసుకొని హారిజాంటల్ 350 ఇవ్వాలి, వర్టికల్ 140 ఇవ్వాలన్నమాట. సో ఓకే అనాలి. ఓకే అనిన తర్వాత ఫైల్లోకి వెళ్ళాలి, సేవ్ యాజ్ అనాలి, జేపీజీ సెలెక్ట్ చేసుకోవాలి. సో లొకేషన్ అనేది వస్తుంది అనమాట, మీరు ఒక డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు. సో సేవ్ అనాలి, దాన్ని అప్లోడ్ చేయాలన్నమాట. సో సపోజ్ సిగ్నేచర్ అప్లోడ్ అంటే అప్లోడ్ అయిపోతుంది, మీ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో సైజెస్ సక్రమంగా లేకపోతే మీకు ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో తీసేసుకుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని. అదేవిధంగా అన్నీ అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే ప్రివ్యూ కనపడుతుంది అనమాట. ప్రివ్యూ కనపడుతుంది, అన్నీ చెక్ చేసుకోవచ్చు. ప్రాపర్గా ఉంటే సరే ఓకే సబ్మిట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఏం చేయాలంటే ప్రీవియస్కి వెళ్ళాలి, ప్రీవియస్కి ఎడిట్ చేసుకో తర్వాత ప్రింట్ తీసుకొని చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఇలాగ డిక్లరేషన్ ఫామ్ వచ్చిందనమాట మనకి. డిక్లరేషన్ అంటే ఇవన్నీ టిక్ ఆన్ చేయాలన్నమాట అన్నీ కూడా మీరు తప్పనిసరిగా. నెక్స్ట్ అన్నాలి, సబ్మిట్ అనాలి. నెక్స్ట్ ఇలా వచ్చింది క్యాప్చా కూడాను ఇది మనం ఓకే చేసుకోవాలి, ఎస్ అనాలి. ప్లస్ అన్ని స్టెప్స్ అయిపోయాయి, లాస్ట్లో ఉన్నాం అనమాట మనం. ఇప్పుడు ఏంటంటే యువర్ అప్లికేషన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ ఎట్, యు ఆర్ ఇన్ ద ఫైనల్ స్టెప్స్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రాసెస్. ఇన్ టు ప్రొసీడ్ కైండ్లీ కంప్లీట్ ద పేమెంట్. సో పేమెంట్ 200 రూపీస్ పే చేయాలి అందరూ కూడాను. ఇక్కడ ఏంటంటే
విజిట్ భారత్ కోష్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి మనం ఫీజు పే చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది మీకు వస్తుంది అనమాట. అదేం చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత పేమెంట్ రిసీప్ట్ డౌన్లోడ్ చేసుకొని అది పీడిఎఫ్ ఫార్మేట్ అనమాట, లేదంటే జేపీజీ అని పర్వాలేదు, స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ అన్నారు అనుకోండి, మీరు కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. తప్పనిసరిగా ఇక్కడ రిఫరెన్స్ నెంబరు ఎంటర్ చేసి ఆ యొక్క పేమెంట్ రిసిప్ట్ అనేది మనం అప్లోడ్ చేసి సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే భారత్ కోష్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ప్లస్ ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే క్విక్ పేమెంట్ నాన్ రిజిస్టర్డ్ యూజర్ అనేది తీసుకోవాలన్నమాట, మనం ఇది తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే కిందకి వచ్చేసి ఇక్కడ ఏంటంటే డిపాజిటర్స్ కేటగిరీ ఇండివిజువల్ తీసుకోవాలి. పర్పస్ ఉంటుంది, అమౌంట్ 200 రూపీస్ అనమాట. పేమెంట్ ఇవన్నీ కూడా మనం ఫిలప్ అయితే చేయాలన్నమాట. సో పర్పస్లో మనకి సెర్చ్ ఉందన్నమాట, సెర్చ్లో సిబిడిటీ అనేది తీసుకోవాలన్నమాట. మనం సిబిడిటీలోకి వచ్చిన తర్వాత పిఆర్సిసిఐటి పూణే పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది తీసుకోవాలి. జాగ్రత్తగా మీరు చూసుకోవాలన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు, రీడ్ యూజర్స్ మాన్యువల్. అది తీసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో పర్పస్లో ఇలాగ స్టెప్స్ ఉన్నాయి, 3 స్టెప్స్. అది తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే కిందకు వచ్చేస్తే స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ కూడాను సిబిడిటీ అన్న ఇక్కడికి ఆటోమేటిక్గా వచ్చేసి మళ్ళీ ఇక్కడ సెర్చ్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ప్లస్ మనకి సెర్చ్ అంటే ఇక్కడికి వచ్చేసాము, సిబిడిటీ పే అకౌంట్ ఆఫీస్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మనం సెలెక్ట్ చేసుకోవడంతో. సో ఫీజు అనేది మనకి 200 రూపీస్ కాబట్టి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి, 200 రూపీస్ ఇలాగా. ఇంకా కూడా పేమెంట్ ఫ్రీక్వెన్సీ పీరియడ్ అనమాట, ఇంకా ఏంటంటే నో రెస్ట్రిక్షన్ అనమాట. ఇంకేంటంటే ఇక్కడ రిమార్క్స్ ఏదైతే ఉందో మీకు అక్కడ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా మనకి అప్లికేషన్ ఫామ్ సంబంధించి, అది ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ కాదు మనకి ఏంటంటే ఇక్కడ ఏఆర్ఎన్ నెంబర్ అనేది వస్తుంది, ఇలాగ వస్తుంది అనమాట. ఏఆర్ఎన్ నెంబర్ అనేది ఇప్పుడు మనకి ఆ స్టెప్ లాస్ట్ స్టెప్లో వచ్చింది మనకి, అది ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ రిమార్క్స్లో ఏం చేయాలంటే ఏఆర్ఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ కాదు, సారీ. ఇక్కడ ఏంటంటే లాస్ట్ స్టెప్లో మనకి అక్కడ డిస్ప్లే అయిందనమాట ఈ యొక్క దాని మీద డెస్క్టాప్ మీద, దాని మీద మనం రిమార్క్స్ అనేది రిమార్క్స్ కాలంలో ఏఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా అనాలన్నమాట. సో క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది అనమాట. వచ్చినప్పుడు 200 రూపీస్ ఫీజు డీటెయిల్స్ వస్తాయి. ఇంకా నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, నెక్స్ట్కి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్కి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కనపడతాయి, మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకా కూడాను నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ అని ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ తీసుకోవాలి. తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. కనపడ్డప్పుడు ఏమవుతుందంటే కన్ఫర్మ్ అనాలి. కన్ఫర్మ్ అంటే మీకు ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. అంటే గేట్ వేస్ ఇవన్నీ కూడా మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు, ఏ బ్యాంకులో ఉన్నా కూడా ఏ బ్యాంక్ అయినా తీసుకొని మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యూనియన్ బ్యాంక్, ఏబోటి, ఎస్బీఐ ఏదో ఒక బ్యాంక్ తీసుకొని ఇక్కడ మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, యూపీ అన్నీ వస్తాయి అనమాట. సో క్యాప్చా ఎంటర్ చేసేసి ఆ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో ఆ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ అనాలి, పే అనాలి. పే అని చెప్పేసి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తే ఫీజు అనేది అయిపోతుంది అనమాట. ఇంకా డాక్యుమెంట్ లిస్ట్, డాక్యుమెంట్ రిసిప్ట్ అనేది పే ఇలాగ వస్తుంది పీడిఎఫ్. దానిని మనం ఏం చేయాలని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇది కూడా మనకి రిసిప్ట్ అనేది వస్తుంది. ఇది కూడా మనం ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి ఈ ఫైల్ అప్లోడ్ చేసేసి ఇవి చెప్పినటువంటి రిసిప్ట్ ఇదనమాట అప్లోడ్ చేశారు. ఇదేమో రిఫరెన్స్ నెంబరు, ఇక్కడ వచ్చేసరికి ఇదైతే కాపీ అనమాట. ఈ రెండు కూడా ఎంటర్ చేసి అప్లోడ్ చేసేస్తే మన అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ప్రింట్ అనేది అప్లికేషన్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క 85 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పూణే రీజియన్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.